తుఫాను వల్ల దెబ్బతిన్న నేతన్నలను ఆదుకోండి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని సాయినగర్లో చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ చేనేత కుటుంబాలను సందర్శించారు. తుఫాన్ నేపథ్యంలో మగ్గం గుంటల్లోకి చేరిన వర్షపు నీటిని పరిశీలించి చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల సమయంలో పనులు లేక ఒక్కో చేనేత కుటుంబం 20,000 రూపాయలు నష్టపోయిందని అన్నారు. ప్రభుత్వం చేనేత కుటుంబాలను ఆదుకొని నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జానపాటి రామసుబ్బయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సోమ గోపాల్, బోడిచెర్ల రవి, బండి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బుధవరపు బాలాజీ, చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షుడిని. గత నెల రోజుల నుండి నెల్లూరు జిల్లాలో వానలు కానీ తుఫాను ఎక్కువ మోతాదులో పడటం జరిగింది. కానీ సంఘంలో దరిదాపు ఒక 1000 చేనేత కుటుంబాలు ఉన్నాయి. కానీ వృత్తి మీద ఈ సాయినగర్లో 250 కుటుంబాలు మగ్గాల మీద ఆధారపడి జీవిస్తున్నాయి. తుఫానుకు ముందు ఒక 20 రోజుల క్రితం వర్షాలు, ఆ వర్షాల వల్ల కనీసం 20 రోజుల నుంచి పని కోల్పోయారు. వర్షాలు పడ్డ తర్వాత ఆ గుంటల్లో తేమ కానీ, ఇది కొండ ప్రాంతం, ఎప్పుడు కింద గుంటలో ఓట తేమ వస్తూ ఉంటుంది. ఆ విధంగా మళ్ళీ వర్షాల తర్వాత 10 రోజులు పని కోల్పోయారు. తుఫాను వల్ల పూర్తిగా గుంటల్లోకి నీళ్లు వచ్చి ఈ రోజు కూడా ఆ గుంటల్లో నీళ్లు ఇంతవరకు తగ్గల. ఈ కొండ ప్రాంతం కనీసం ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు. ప్రభుత్వాలు వెంటనే చేనేతల్ని ఒక మత్స్యకారులకి అట్టో విరామ సమయంలో 20,000 వృత్తి అందజేస్తారు. అలాగే చేనేతలకు కూడా ఈ గత ప్రభుత్వాలు కూడా ఇలాంటి సందర్భాల్లో 10,000 వరకు ఈ కాలంలో వాళ్ళకి నష్టపరిహారం అందజేశారు. గత నెల నుంచి పని నష్టపోయిన వాళ్ళ ఒక్కొక్క కుటుంబం 20,000 మేర ఆర్థికంగా నష్టపోయింది. అప్పులు చేసుకుని అధిక వడ్డీలకు తెచ్చి వాళ్ళు ఆత్మహత్యలు ఏదో ఒక రోజు రాష్ట్రంలో ఎక్కడొక్కడ చేనేత కార్మికులు తగ్గకుండా సహాయం చేయాలి. అలాగే ఆగస్టు 7వ తేదీ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఉచిత విద్యుత్ అని. అది ఇంతవరకు అప్డేట్ కాల, అమలు కాల. దానికి ఇంకా ఫైనాన్స్ క్లియరెన్స్ రాలేదని చెప్తున్నారు అధికారుల నుంచి. మాకు ఎలాంటి నివేదికలు రాలేదండి, అందువల్ల ఆగిపోయిందా. అలాగే మంత్రి మండలిలో 25,000 తీర్మానం చేశారు నేతన్న నేస్తున్నా, అది కూడా ఇంతవరకు దాని ఒక అప్డేట్ కూడా మాకు తెలియదు. నేత కుటుంబాలు ఈ విధంగా ఆర్థికంగా చితికిపోయి వాళ్ళ జీవితాలు ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటే ఇంతవరకు ఒక రాజకీయ నాయకులు కూడా వచ్చి ఇక్కడ చూడలేదంటే ఎంత బాధాకరం ఆలోచన. మళ్ళీ వాతావరణ శాఖ వాళ్ళు చెప్పున్నారు త్వరలో మరి ఇంకో భారీ తుఫాను ముప్పు ఉంది మీ జిల్లాకని. ఇంతవరకు ఇది నష్టపరిహారం ఇంతవరకు ప్రభుత్వాలని. మళ్ళీ ఆ తుఫాను వస్తే వీళ్ళ జీవితాలు ఎంతో దుర్భరమైన ప్రభుత్వాలు మానవతా దృక్పథం ఆలోచించి వీళ్ళకి వెంటనే సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. తుఫాను వల్ల అంతకుముందు భారీ వర్షాల వల్ల నష్టపోయిన చేనేత కార్మికులని నారాయణరెడ్డిపేట అయితేమే, గుమ్మల దెబ్బ అయితే చాలా ప్రదేశాలు మేము పర్యటన జరగడం జరిగింది. ఇదంతా రేపు మేము చేనేత మంత్రి సబితా గారిని అపాయింట్మెంట్ తీసుకొని ఉన్నాం. ఈ యొక్క నివేదికనికి ఆమెకు తెలియజేసేదానికి రేపు చేనేత మినిస్టర్ కలుస్తున్నాము. ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఈ జిల్లాలో దరిదాపు 4,000 కుటుంబాలు ఉన్నాయి. 5,000 కుటుంబాలు ఉపవృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నాయి. వీళ్ళందరికీ వెంటనే 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని ఈ నివేదికలో ఆమెకు తెలియజేస్తున్నాం.